హలో అందరికీ, ఇవాళ ఎంతో హెల్తీ రెసిపీ రాగి మాల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులో రిచ్ ఇన్ కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ రాగులను శుభ్రంగా కడిగి పిండి పట్టించుకోవాలి. ఇందులో నేను 1 గ్లాస్ వాటర్కి 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేస్తున్నాను. మొత్తం 2.5 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకొని ఫస్ట్ కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇంకా 2 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. గ్లాస్ ఆఫ్ వాటర్కి 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మంచిగా థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ పాలు యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే పాలు యాడ్ చేసుకున్నాక బెల్లం వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా రాగి మాల్ట్ తయారైపోయింది. ఇలా చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.